అన్ని సినిమాల కంటే ఇది ఒక ప్రభాస్ లాగా, ఒక వెరైటీ ప్రభాస్ లాగా అనిపించింది. ఆయనకు మంచి లుక్, ఆయనకి ఏది వేసినా అందమే. ఆయన ఐటు పర్సనాలిటీకి ఆయనకు ఏది పెట్టినా ఆయనకు అందమే, ఎందుకంటే ఆయన పర్సనాలిటీ కదా. ఆయనకి ఏది వేసినా బాగుంది. ఇప్పుడు ఏందో కొత్తదనం చూపించిండు ఈ ప్రజలకు, ఆయన అభిమానులకు, మీలాంటి వాళ్ళకు కొత్తదనాన్ని. ఆ కరోటు కానీ, ఆ కత్తి కానీ, ఏది కానీ, ఆ బెడ్ కూడా, రక్తం కూడా మన చెల్లి రాని ఇది కదా, అది కూడా ఒక వెరైటీగా చూపించిండ్రు. చాలా లుక్ తోటి చాలా బాగా తీస్తుండ్రు. ఆయనని ప్రతి ఒక్కరు ఆయన అభిమానులే కానీ ఎవరే కానీ, అంటే ఆయన గడికొక్క సినిమా తీయడు కదా, ఎప్పుడో ఒకటి తీస్తాడు కాబట్టి, అంటే ఎప్పుడు తీసినా ఒక కొత్తదనాన్ని ఎత్తుకొని తీస్తుండు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడాలి. మంచి ఇట్టు కొడతాడు, వందలాది కోట్లు వస్తాయి ప్రభాస్ గారికి. ఏంది ఆయన రాజు రాజు రాజే. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అనురాగుడిది మంచి లవ్ స్టోరీ కదా, మంచి పోస్టర్ ఏమనుకున్నారు, ఇంత వైల్డ్ గా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసిన తర్వాత ఆ డైరెక్టర్ గారే ఒక వెరైటీ కొత్తదనం పెడతాడు ఆయన, ఎందుకంటే చాలా అట్లనే కదా ఆయన. రావుల ఎన్నిటికి అట్లా పెట్టలేదు, దేంట్లో ఒక కొత్తదనాన్ని ఎతికి పెడతాడు ప్రజలకు. ఎందుకంటే ఏదైనా చూసిందే ప్రజలు చూడరు కదా అని, ఏ సినిమాకి ఏది పెట్టాలో, ఏ స్టోరీకి ఎవరైతే చెట్టేద్దరు అని ఒక వెరైటీ ధనం పెట్టి చూపిస్తాడు ఆయన. డైరెక్టర్ గారికి ఏలు పెట్టి చూపించడానికి ఏం లేదు. ఇంకా ప్రభాస్ అభిమానం, మాకు ముసలోళ్ళకి అభిమానం, మీలాంటి వాళ్ళకి ఇంకెంత ఉండాలా. మరి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది, December 3rd వస్తుంది ఫౌజీ అని చెప్పేసి. ఆ రోజు థియేటర్స్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా దద్దరి వెళ్తాయి. ఎలా ఉంటాయంటే దద్దరి వెళ్తాయి, కానీ ఎవరే కానీ టికెట్ తీసుకొని చక్కగా ఇయ్యాలి కాదు, రేపు వెనక ముందైనా చూడాలి. కానీ కొట్టుకోటాలు, తొక్కుకోటాలు అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ప్రజలు ఒకప్పుడు ఏమైందో మీ అందరికీ తెలుసు. అలాంటి సమస్యలు ఎవరికి తేవద్దు. అంటే డైరెక్టర్ తేవద్దు, హీరోకి తేవద్దు, ఎవరికైనా చేయకూడదు. చక్కగా టికెట్ తీసుకొని పోండి. ఇంటికాడ బుక్ చేసేవి కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కొట్టుకునే అంత లేకుండా ఆయన ఇయ్యాలి కదా, రేపు చూద్దాం. ఏడిపోతుంది మనిషే మన హైదరాబాద్లో ఉంటాడు, ఇంకా సినిమాలు ఏడిపోతాయి. అందు గురించి ఎవరు చక్కగా పోయి ఫ్యామిలీతోటి చూసి ఈ సినిమా ఇలా ఉందని బయట అనుకోవాలి. నలుగురు ఆయన అభిమానులు చాలా, వాళ్ళు ఎప్పుడు వస్తుంది ఆ సినిమా అని ఎదురు చూస్తుండ్రు. ఇంకా 4 దినాలు అయితే సినిమా వస్తుంది. లుక్స్ ఎట్లా చెప్పాలి, ఎవరి స్పిరిట్ చూసినాక ఈ పంచల చూస్తుంటే అసలు వేరే లెవెల్ అండి. లిటరల్గా చెప్తున్నా, అసలు డార్లింగ్ గురించి సపరేట్గా చెప్పాలా. క్యూట్ క్యూట్ థింగ్స్, అసలు ఆయన పంచే కట్టి ఒక అది సమ్ ఎడారీ టైప్ ఉంది, అంతే కదా. అసలు ప్రభాస్ అంటేనే క్యూట్, క్యూట్ అంటేనే ప్రభాస్. ఎందుకు అనిపించడు అట్లా? నా కళ్ళతో చూడరు మీరు, మీకు కూడా అనిపిస్తుంది. కనిపిస్తున్నాయి కానీ ఆ లుక్ లో క్యూట్ ఉండే కదా, అందుకు. అంటే స్పిరిట్ ని బీట్ చేసే పోస్టర్ రాదేమో అనుకున్నాము, మళ్ళీ అదే ప్రభాస్ నుంచి ఫౌజీ బీట్ చేసేటట్లు. యా అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే డార్లింగ్ ఇప్పుడు రాజ్యసభతో ఆగిపోకుండా కంబ్యాక్ తో 2 మూవీస్ తో వస్తుండు. సో ఈసారి 1000 CR పక్క రాసి పెట్టుకోరు, అంతే. మళ్ళా తగ్గేదేలే ఈసారి. అవునండి, ఇప్పుడు డార్లింగ్ ఉన్న లుక్స్ లోనే ఇప్పుడు ఎట్లుంటాడండి, ఏజ్ వైజ్ మారుతారు కదా. ఆయన ఏజ్ కి ఆయన అట్లా ఉండడం అనేది అసలు ఇంకా చెప్పాలా చెప్పుర్రి. ఆయనకున్నంత గ్రేజ్ అది నెక్స్ట్ లెవెల్. అది అసలు December 3rd కి రిలీజ్ ఉంది, మరి ఎట్లుంటది అంటారు ఆ రోజు థియేటర్స్ లో? లచ్చ ఖర్చు అయినా పర్లేదు, ప్రీమియర్ షో పుక్కర్లో చూసి వస్తాను నేను పుక్కర్లోనే చూస్తా అన్ని సినిమాలు, అందుకు. ఓకే, సో అంటే ఎలా అనిపిస్తుంది ప్రభాస్ లైనప్ చూసినప్పుడు, ఈ స్పిరిట్ కావచ్చు, ఫౌజీ కావచ్చు, కల్కి ఇట్లాంటివి? సి అండి, ఇప్పుడు కల్కి లాంటి మూవీస్ ఎన్ని వచ్చినా, రాక ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎన్ని వచ్చినా కానీ కూడా నా ఓట్ ప్రభాస్కే. ఎన్ని మూవీస్ ఎన్ని వచ్చినా, ఎన్ని బీట్ చేసినా, నాకు ప్రభాస్ లుక్స్ కానీ, ప్రభాస్ అసలు కొత్త, అసలు ఫ్యామిలీ స్టార్, లవర్ బాయ్ అంతా చేసి ఇప్పుడు కొత్త లుక్స్ తో వస్తుండు కదా. సో అది అనేది లిటరల్ గా నేను వెయిటింగ్, అంటే ఎట్లుండబోతుంది. ఇన్ని రోజులు ఒకలా చూసినాం, ఇప్పుడు ఒకలా చూడబోతున్నాం. నాగవంశీ గారు కూడా పిచ్చ హైప్ ఇచ్చేసారు మూవీకి. క్లిప్ చూసాను, ఆడియన్స్ ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ అది ఒక డిఫరెంట్ వరల్డ్, పిచ్చెక్కిపోతారు ఆడియన్స్ అని చెప్పారు. ఎక్కిపోతారు ఖచ్చితంగా పిచ్చి. ఎందుకంటే అసలు ఆ పోస్టర్లు చూస్తుంటుంటేనే అసలు ఏంటి, అసలు స్టోరీ కూడా అర్థం కాకుండా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నంత అనిపిస్తుంది. ఆ పోస్టర్లకే ఇంతగానం, అంటే ఇంత క్యూరియస్ ఉంది అసలు ఏంది అని. ట్రైలర్ వదిలితే మాత్రం బీభత్సమే. ఇక అనురాగుడి గురించి ఒక మంచి లవ్ స్టోరీస్, మన సీతారామం కావచ్చు, ఇట్లాంటి మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా,
అంటే ఇది కూడా అదే అనుకున్నారు, మంచి లవ్ స్టోరీ పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తాడేమో అనుకున్నారు. అంటే పోస్టర్ న్యూస్ మోసపోవద్దు dude. ఎందుకంటే అసలు మూవీ చూసినాకనే దానికి ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వాలని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ పోస్టర్లు చూసి ఎప్పుడెప్పుడు డిసెంబర్ దాకా వెయిట్ చేయాలా అని అనిపిస్తుంది నాకు. రిలీజ్ చేయొచ్చు కదా కానీ నా కోసం వాళ్ళ స్కెడ్యూల్స్ అన్ని బిజీ ఉంటాయి కదా. సో అందుకే మొత్తానికి 1000 crores పక్కా అంటారు. పక్కా రాసి పెడుతున్నా. ఫౌజీ కానీ, స్పిరిట్ కానీ, కల్కి కానీ ఇచ్చి పడేస్తుంది 1000 CR పక్కా.